నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోల్కొండలో ఘనంగా ఆషాఢ మాస బోనాలు. అమ్మవారికి ప్రభుత్వం తరపున బంగారు బోనం. శోభాయమానంగా సాగిన జగన్నాథ రథయాత్రలు. జయ జయ ధ్వానాల మధ్య పాల్గొన్న భక్తులు. అత్యాధునిక హంగులతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. రేపు లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని. హిందూ విద్యార్థికి కల్మా హోంవర్క్ పై రేగిన దుమారం. స్కూల్ అనుమతిని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్. నగర శివారులో భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం. 237 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్. అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి. కోరిన కోర్కెలు తీర్చే ఆ తల్లులకు ఇష్టంగా చేసే పండుగ బోనాలు. హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యేకగా నిలిచే ఈ ఆషాఢ మాస బోనాలు గోల్కొండ కోటలో ఘనంగా షురు అయ్యాయి. చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఈ జాతరను లాంఛనంగా ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి డిల్లం డల్లం మోతలు, పోతురాజుల కాళ్ల గజ్జెల గల్లుమనగా, శివసత్తుల విన్యాసాలు, ఊరేగింపులతో ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. బోనాల వేళ గ్రామ దేవతలకు పసరు వేపల సువాసనల నడుమ కల్లు సాకలు పోసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో చారిత్రాత్మకమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి 11 బోనాలతో కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. లంగర్ హౌస్ నుంచి పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, ఘటాల ఊరేగింపుతో ప్రభుత్వం తరపున మంత్రులు బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పించారు. బోనాలను సమర్పించేందుకు వచ్చిన భక్తులతో గోల్కొండ కోట కిటకిటలాడుతోంది. నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఈ సంబరాల్లో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు జగదాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల విన్యాసాల్లో ఉత్సాహంగా పాల్గొన్న పొన్నం ప్రభాకర్ చేతిలో కొరడా పట్టుకుని నృత్యం చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదు ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాలు అని, ఆధ్యాత్మిక సాంస్కృతిక మహోత్సవం అని ఈటెల కొనియాడారు. వర్షాకాలం మొదలైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనం మా కుమ్మర సమాజం, మా ఆడబిడ్డలు గోల్కొండ అమ్మవారికి సమర్పించిన తర్వాత లష్కర్ బోనాల పేరిట హైదరాబాద్ నగరంలో ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో ఈ బోనం సమర్పించబడుతుంది. ఆ తదుపరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బోనాన్ని సమర్పించుకునేటువంటి ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతా ఉంది. మేము ఏ మట్టినైతే నమ్ముకొని, ఏ భూతలనైతే నమ్ముకొని మేము వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నామో, దాన్ని నమ్ముకొని ఇతర వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ చల్లగా ఉండాలంటే మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పి మొక్కులు చెల్లించుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా రామ్దేవ్గూడ, లంగర్ హౌస్, బంజారా దర్వాజా తదితర మార్గాల్లో రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని సిపి తెలిపారు. దాదాపు ఈ రోజు ఇక్కడ 2000 మంది సిబ్బందితోనే మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. సీసీటీవీ ఏర్పాటు చేశాను, స్పెషల్ టీమ్స్, షీ టీమ్స్ అన్ని చోట్ల కూడా భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రోన్ కూడా వాడడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా వచ్చే భక్తులందరూ కూడా కోరుతున్నాను, అన్ని రోజు కూడా మీకు మన ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. దాని అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగరంలో ఇస్కాన్ సంస్థ చేపట్టిన జగన్నాథ రథయాత్రలు శోభాయమానంగా సాగాయి. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ నుంచి చేపట్టిన రథయాత్రలో మంత్రి శ్రీధర్బాబు,
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. జగన్నాథ రథయాత్రను చూడలేని భక్తుల కోసం ఇస్కాన్ వారు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం శుభప్రదమన్నారు. సికింద్రాబాద్ లో జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. ప్రత్యేక పూజల తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. బంజారాహిల్స్ లోని పూరి జగన్నాథ్ ఆలయం నుంచి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను రథంపై ఊరేగించారు. మరి మన ప్రాంత వాసులు అందరూ కూడా పూరికి పోయి ఈ రథయాత్రలో పాల్గొనలేరు కనుక ఇలాంటి రథయాత్ర ఇక్కడ చేయాలని సంకల్పించి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్న నేపథ్యంలో ఆ జగన్నాథుడినే మన ప్రజల ముందరికి తీసుకొచ్చిన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో నాకు ఒక భాగ్యం కలిగింది రథయాత్రలో పాల్గొనడానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి అంతా బాగా జరగాలని, అందరూ కూడా బాగుండాలని ఆ జగన్నాథుని గొలుస్తూ మేము ఈరోజు వారిని కొలవటానికి వచ్చాం. నన్ను పిలిచిన వీరికి అందరికీ కూడా ఇస్కాన్ పెద్దలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేయడం దట్టు ఈనాడు లాంటి సంస్థలు టీములు తీసుకోవడంతో T20కి ఆల్మోస్ట్ T20 లెవెల్లో గుర్తింపు వచ్చింది. నేను చూస్తూ ఉన్నాను, అంటే రెగ్యులర్గా జరిగే మ్యాచ్లు లేకపోతే స్టేడియంలో జనాలు వచ్చేదాన్ని బట్టి. సో రూరల్ టాలెంట్ను ఈరోజు గుర్తించడానికి మీకు భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. మీ టాలెంట్ను ఎవరైనా చూడాలనుకున్నా, టాలెంట్ హంట్లో పికప్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. టీం ప్రతిసారి గెలవాలని లేదు, ప్రతిసారి ఓడిపోవాలని లేదు. కానీ టీం మొత్తంగా ఒకవేళ ఓడినా అందులో కొంతమంది బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టితోని ఈ ఏజ్లో మీరు చేయాల్సిన మైదానంలో ఉండాల్సింది ఇడిచిపెట్టి మీరు ఇతర అట్రాక్షన్స్లో పడ్డారంటే మీ లైఫ్ అంతా పోతుంది. ఎందుకంటే కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ హిస్టరీ మీరు చూడండి, ముంబై నుంచి వచ్చిన క్రికెట్ ప్లేయర్స్ కొంతమంది ఇండియా టీంలోకి రాగానే వాళ్ళ ఫోకస్ షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళ కంప్లీట్ కెరీరే పోయింది. కానీ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కంప్లీట్గా కమిట్మెంట్తో ఆడడం వల్ల వాళ్ళు చాలా సంవత్సరాలు టీంలో సర్వైవ్ అయ్యారు. మీ అందరికి కూడా అదే స్ఫూర్తి. ఇప్పటికి కూడా క్రికెట్ అంటే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ, ఒక 3-4 పేర్లు ఏ రెఫరెన్స్ వచ్చినా, ఏ కంటెక్స్ట్ వచ్చినా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పే పరిస్థితి ఉంది. సో ఎందుకు అని అంటే వాళ్ళు ఈ ఆట పట్ల చూపించిన గౌరవం కానీ, కమిట్మెంట్ కానీ, కేటాయించిన సమయం వాళ్ళకి ఆ గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. మీ అందరు కూడా అట్లాంటి దృష్టితోనే, ఆలోచనతోనే మీరు ఇందులో పాల్గొనండి. ఈరోజు మీరు T20 ఛాంపియన్షిప్ గెలిచినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. చాలామందికి ఏ సంస్థలు అండగా నిలబడలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారిని కావచ్చు, లేకపోతే చాలామంది మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ ఒక్క సంస్థ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గొప్పగా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కూడా కాదు. ఈరోజు మీకు ఈనాడు, ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాల నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. మీ టాలెంట్ అనేది మీరు ఇంకా మీరే, అంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు, ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే మీ లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఉదయం ఒక తీసుకొని పేరు చదవడానికి వాళ్ళు వస్తారు. మైక్ కాల్ చేసుకుంటాం. అభిరేత్ రెడ్డి, సాయి వికాస్ రెడ్డి, గణేష్ గారు, అనిరుద్ సింగ్, ముషరఫ్ ఖాన్, ఆల్ఫ్రెడ్ ఆప్సలో, సంతోష్ కుమార్, కృష్ణారెడ్డి, అలీ, మాధవచారి, సుమన్, మీర్ సమీ అలీ, గణేష్ గడుగు, అమిత్ రెడ్డి, అరవింద్, శ్రీనికేత్, షణ్ముఖ్, వినోద్ తేజ్, ప్రత్యూష్, దేవ్ మెహతా, ప్రణవ్ వర్మ, నితిన్ నాయక్, ప్రేమ్ చరణ్, యశ్వంత్ గౌడ్, యశ్వంత్ గుడేష్ యశ్వంత్, అఖిల్ రాథోడ్,
గుర్తుపెట్టుకుంటే మేడం ఓకే ఆయన్ని ఇన్స్పైర్ చేస్తారు కదా. Please. Sir, please. అంతకుముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ నిర్వహించిన టీజీ20 లీగ్ తొలి విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. టీంతో పాటు ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, కిరణ్ చిన్న కుమార్తె దివిజ సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు సీఎండీ కిరణ్ ను రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం వారితో కలిసి సీఎం ఫోటో దిగారు. సీఎంను కలిసిన వారిలో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినీడు ఉన్నారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఈ ఛాంపియన్స్ జట్టుతో ఉన్నారు. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థినికి కల్మా చదవాలంటూ ఇచ్చిన హోంవర్క్పై తీవ్ర వివాదం నెలకొంది. హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారంటూ బీజేపీ, ఏబీవీపీ నేతలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సదరు టీచర్ను తొలగించినట్లు పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. హైదరాబాద్ సైదాబాద్లోని సక్సెస్ స్కూల్ సిబ్బంది హిందూ విద్యార్థినిని కల్మా చదవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తూ బీజేపీ, హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాఠశాల వద్ద నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు పాఠశాల వద్దకు వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి తెలంగాణను ఇస్లాం దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పాఠశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులను భారీగా మోహరించారు.
బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ విద్యార్థులైతే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుందని హైదరాబాద్ లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద, స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి, ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. కల్మా విషయంలో పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. విద్యార్థినికి టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందని, కావాలని తప్పు చేయలేదని సక్సెస్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉబేద్ పటేల్ తెలిపారు. వెంటనే టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటించారు. హిందూ విద్యార్థులకు ముస్లిం మత బోధనలు చేయలేదని వివరించారు. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అయిందంటే మాకు ఫస్ట్ టైం తెలిసింది. వచ్చి చూశాను. దాని పరిష్కారం ఏముందంటే టీచర్ని అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు. చూసి మళ్ళా పేరెంట్ వచ్చారు. పేరెంట్ వచ్చి సరే సార్ టీచర్ని తీయకండి, ఏదో బై మిస్టేక్ గా అయిపోయిందని పేరెంట్ కూడా లెటర్ రాసిచ్చి వెళ్ళారు. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే ఏ విభేదాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఇప్పుడు కూడా చేయొద్దు, ఇట్లాంటి చేయరు, ఇప్పుడు కూడా చేయరు. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చాలా మంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడిక్కడ చాలా అయిపోయింది. కాంపిటీషన్ లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. హైదరాబాద్ శివార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఈగల్ ఫోర్స్ రట్టు చేసింది. నగర శివార్లలో రాచకొండ నార్కోటిక్స్ పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టిన ఈగల్ ఫోర్స్ ఓ కంటైనర్లో సోదాలు చేయగా 237 కిలోల గంజాయి గుర్తించారు. ఈ గంజాయి విలువ 1,38,00,000 రూపాయలు ఉంటుందని ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఒడిశా నుంచి లారీ కంటైనర్ ద్వారా మహారాష్ట్రలోని పూణే, ముంబై ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు హైదరాబాద్లోని మంగళహాట్లో 4 అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు పురానాపుల ప్రాంతంలో మాదక ద్రవ్యాలను కొనేందుకు వచ్చిన 4 అదుపులోకి తీసుకున్నారు. మరో 4 అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుల నుంచి 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ శాచెట్లు, 22 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తరలించారు.